హలో అండి, మనందరికీ బాగా యూజ్ అయ్యే ఒక మంచి యూస్ఫుల్ టిప్ చెప్తానండి. మనం నెయ్యి తీసిన వెంటనే కాస్తూ ఉంటామండి. అలా కాయడం వల్ల మనకు ఎక్కువ రోజు నిల్వ ఉండదు, చాలా త్వరగా పాడైపోయిద్ది. ఇంకా కాచినప్పుడు కింద గసిలాగా ఎక్కువ వస్తుందండి, నల్లగా వస్తుంది, గిన్నె మాడిపోతుంది. అలాంటప్పుడు మనకు తోమడానికి కూడా చాలా చాలా కష్టం అవుతుందండి. ఒకసారి నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతే కనుక మీకు అడుగున గస్సి ఎక్కువ రాదు, ఇంకాను ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట కూడా ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. మనం మీగడంతా తీసి మిక్సీ పట్టి నెయ్యి తీస్తాం కదా, వెన్నపూస తీసిన తర్వాత ఒక బౌల్లో వేసి దీన్ని చల్లటి వాటర్ వేసుకొని ఒక 4-5 సార్లు నీట్గా కడుక్కోవాలండి. మనకు వాటర్ వేసినప్పుడు మజ్జిగలాగా ఉండకుండా మన వాటర్ తెల్లగా ఎలా ఉంటాయో అలా వాటర్ అయ్యొచ్చేంత వరకు కడుక్కోవాలి వెన్నని. అలా కడుక్కొని మనము కాచుకున్నామంటే వెన్న ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇంకా అడుగున కూడా గసిలాగా ఎక్కువ ఉండకుండా త్వరగా 5 నిమిషాల్లో మనకు వెన్న కూడా కరిగిపోతుందండి. చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, నాకు గసి కూడా ఎక్కువ రాలేదు. మీరు ఒకసారి ట్రై చేయండి.